తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిపై మాట్లాడడానికి మనతోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వెలువడింది స్థానిక సంస్థ. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా యూత్ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యూత్ అంతా మీ వైపు ఉంటున్నారా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? యువత కోసానికి, మీరు నిరుద్యోగుల కోసానికి ఏం చేశారు? 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు. 2 years అయింది, ఇంతవరకు ఇవ్వకపోవడం ఎవరు తప్పు? అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఇది మార్చి లోపల 2 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం 2500 ఇస్తున్నారు. రైతులకు ఏంది? రైతు బంధు వద్దు, 12,000 వద్దు, 15 రైతు భరోసా కింద 15,000 ఇస్తాను, అది ఇవ్వలేదు. అదేవిధంగా నీకు విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తా అని చెప్పినావు, అది ఇవ్వలేవు. స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, అది ఇవ్వలేవు. వృద్ధులకు ఏం చెప్పినావు? పెన్షన్ పెంచుతా అని చెప్పినావు, అది కూడా పెంచలేవు. మరి ఏ మొక్కం పెట్టుకొని మీరు ఏ విధంగా పోతారు? అదే రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ యూరియా తీసుకోండి, 2,350 రూపాయలు సబ్సిడీ కింద మేము యూరియా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో మీరు ఫసల్ బీమా ఉండే, ఫసల్ బీమా మీరు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా, ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ కట్టకుండా మీరు చేసిరు. అదేవిధంగా మీరు చూడండి, కిసాన్ సమ్మాన్ నిధి కింద మీరు చూడండి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. డీబీటీ కింద డైరెక్ట్ ఏదో 32 లక్షల రైతులకు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులకు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఏదైతే ఉందో ఎంఎస్పీ పెంచినాం. ఎంఎస్పీ మీరు చూసిన వడ్ల విషయంలో తీసుకుంటే ఎంత పెరిగిందో మీరు చూడండి, 2,360 రూపాయలు అయింది. గతంలో 1,300 ఉండే. అదే పత్తి విషయంలో తీసుకుంటే 7,200 అయింది, 3,000 ఉన్నాయి. 100% మేము పెంచడం జరిగింది. అదేవిధంగా ఈనా మార్కెట్ అని టోటల్ ఇండియాలో ఎక్కడన్నా నమ్ముకోవచ్చు రైతులనే ఉద్దేశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ శుభవార్త. ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు శుభవార్త, జిఎస్టీ తగ్గించినాం. జిఎస్టీ మీరు చూస్తూ ఉన్నారు, 5% 18% చేసినాం. 5% కొంతమంది 0% చేసినాం. 0% నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో చాలా 0% చేసినాం. క్యాన్సర్ మందులు ఏవైతే ఉన్నాయో అన్ని 0% చేసినాం. అదే మెడికల్ దాంట్లో మీరు చూడండి, 18% నుండి 5% తగ్గించుకోవాలంటే 13% తగ్గింది. లారీల విషయంలో తీసుకుంటే, ట్రాక్టర్ల విషయంలో తీసుకుంటే లక్షలు తగ్గినాయి. కార్ల విషయంలో లక్షలు, మోటార్ సైకిల్ విషయంలో తీసుకుంటే 1000 అమౌంట్ తగ్గినాయి. నిత్యావసర సరుకులు పండుగ వాతావరణం అయితే 100% 20-25 ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఆడపడుచు వాషింగ్ మిషన్ తీసుకో, తర్వాత మిక్సర్ తీసుకో, తర్వాత మిక్సీ తీసుకో, ఏదైనా తీసుకోండి, తర్వాత ఓవెన్ తీసుకోండి, ఫ్రిడ్జులు తీసుకోండి, టీవీలు తీసుకోండి. ఇంట్లోకి ఏదైతే వస్తువులు అవసరం ఉన్నాయో అన్ని వస్తువులు తగ్గించడానికి ఇచ్చిన మాట నిలబెట్టాలి మోదీ గారి గవర్నమెంట్. మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట ఏడు నిలబెట్టుకుని చెప్పండి, చెప్పరు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,75,000 రూపాయలు మా అమౌంట్. దానికి విడతల వాడిగా మీరు అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎన్ని బునాదులు వేసారు, ఎన్ని స్లాబ్లు అయినా మీరు చూసుకోండి. మీరు ఏంటంటే ఓ మాయా చూపించుకుంటా మీరు నడిపిస్తూ ఉన్నారు, అంతేగాని అంతకన్నా మించి వేరే నడిపిస్తలేరు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏం ఆరోపణ చేస్తారంటే యూరియా ఇవ్వలేదని బీజేపీ ఆరోపణ చేస్తారు. ఇది కూడా ఒక ప్రధానమైన ఎజెండాగా మారనుంది ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు. చూడండి, గతంలో రబీ అయినా ఈ సీజన్ అయినా గతంలో 12 లక్షల టన్నులు మీ దగ్గర ఉండే, 9 లక్షల టన్నులే మీకు ఆల్రెడీ యూజ్ అయింది. 3 లక్షల టన్నులు ఎక్కడ పోయినాయి చెప్పండి? మొన్న మీరు చూసిరు, ఒక గన్మెన్ లారీ మలుపుకోవడం జరిగింది. మొన్న చూసిరు, ఒక లారీ ఎత్తుకొని పోతా ఉన్నారు. ఏంటంటే ఎమ్మెల్యే పేరు చెప్తారు, ఎంపీ పేరు చెప్తారు. ఎందుకు ఇవన్నీ? ప్రజల్లో మీరు ఏం చేశారు? రైతులు భయభ్రాంతులు చేశారు. యూరియా దొరకదా? వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్ మనకి ఎంతైతే 9 లక్షల టన్నులు మనకి యూజ్ అవుతుందో 9 లక్షల టన్నులు మనం పంపించడం జరిగింది. మొన్న మీకు యూరియా లేకపోతే 50,000 టన్నులు కర్ణాటక నుంచి తెప్పించినాం. మేము ఇచ్చిన స్టాక్ మీరు ఇచ్చిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆర్డర్ ప్లేస్ చేసారో ఎక్కడైనా తగ్గిందా దానికి మీద ఛాలెంజ్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. అది ఇదేంటంటే వీళ్ళు తప్పిదానం, అంతకన్నా మించి వేరే లేదు. ఏ రాష్ట్రం లేని ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? రైతుల విషయంలో రైతులకు ఎప్పుడు మనం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, యువకులకు అండగా ఉంటుంది, ఆడపడుచులకు అండగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా, ఉద్యోగాలు ఇన్ని ఖాళీ ఉన్నాయి, 1,86,000 ఖాళీ ఉన్నాయి. ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైతే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఒకరు పర్మనెంట్, మిగతా అవుట్ సోర్సింగ్ ఉంటుంది. అవినీతి బాగా జరుగుతుంది అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు. దాని పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు అవినీతి చాలా తక్కువ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కంపల్సరీ టీజీపీఎస్ ఏదైతే ఉందో 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టి
వాళ్ళకు ఎవరికైతే సరిపోయిన ఉద్యోగాలు ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యోగాలు ఆ పార్టీ ఈ పార్టీ ఇవ్వలేరు. ఇప్పటి వరకు వాళ్ళు కలెక్టర్లు అయిపోతూ ఉండే, అది ఐపీఎస్లు అయిపోతూ ఉండే. ఎందుకు చేస్తున్నారు ఇది? దీనికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కంపల్సరీ మీరు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన కూడా ప్రత్యేకమైన జీవో ఇచ్చి 42% అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో అమలు చేస్తాం. దీంతో బీజేపీకి ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది? బీసీలకు ఎప్పుడైనా వాళ్ళకు మంచి జరిగితే మేమే సపోర్ట్ చేస్తామని చెప్పినాం. 42% బీసీలకు ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని మేము స్వాగతిస్తున్నాం. జీవో ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం. ఆ జీవోలో కూడా ఎక్కడ ముస్లిమ్స్ లేదు, స్వాగతిస్తున్నాం. అందుకోసానికే స్వాగతిస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఫలాలు వాళ్ళకి దక్కుతాయని స్వాగతిస్తున్నాం. ఇది గత 22 నెలల నుంచి మీరు ఎలక్షన్ పెట్టలేరు. ఎలక్షన్ పెట్టకపోవడం కారణం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ కాడికని బిల్డింగ్ దాకా అమౌంట్ వస్తూ ఉండే, గ్రామ పంచాయతీ విలువలాడుతూ ఉండే. వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు చిన్న ఏది సర్పంచ్లైనా ఉప సర్పంచ్లైనా వార్డు మెంబర్లు మా ఊరు బాగుపడాలని 5-5 లక్షల రూపాయలు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి అక్కడ పనులు చేయడం జరిగింది. సుమారు 650 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. ఈ 650 కోట్లు ఇంతవరకు ఇవ్వలేరు. గతంలో బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు 150 కోట్లు ఇచ్చి నుండి ఇప్పుడు 650 కోట్లు అయింది, లేదా 500 కోట్లు అయింది. ఇవి ఇమీడియట్లీ వాళ్ళకి ఇవ్వకపోతే ఈరోజు గ్రామ పంచాయతీలో ఎవరన్నా సర్పంచ్ నిలవడానికి రెడీ ఉంటారా? దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందుకోసానికే ప్రతి ఒక్కరు దీనికి ప్రత్యామ్నాయం ఏదైతే బీజేపీ వైపు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మాది పటిష్టంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే విలేజ్ కాడికని మొదలు పెడితే, మండల్ కాడికని మొదలు పెడితే ప్రతి డిస్ట్రిక్ట్లో అన్ని కమిటీలు ఉన్నాయి. ఎప్పుడైనా మేము రెడీ ఉంటాం. నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. దీనికి 9 తారీఖు నుంచి ఏదైతే ఉందో నామినేషన్ అన్నీ రెడీ ఉంటుంది. దీనికి ముందు తీసుకుపోతాం. కమిటీలు వేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఒక మంచి కమిటీ వేస్తారు. ఈ కమిటీలో ఏ విధంగా డిసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు వేయాలి, ఇప్పుడు జరిగే 5763 ఏదైతే ఎంపీటీసీలు ఉన్నారో, జెడ్పీటీసీలు 570 ఏదైతే ఉందో, ఈ 5000 ప్లస్ 573 ఇవన్నిటికీ ఇన్ఛార్జీలు వేసి మళ్ళీ తర్వాత ఏంటంటే 12760 ఏదైతే సర్పంచులు ఉన్నాయో దానికి లేటు కావడం జరుగుతుంది. ఇవన్నీ ఒక సిస్టంలో ఆల్రెడీ ఒక కోర్ కమిటీ డిసైడ్ అయితే ఈ కోర్ కమిటీ డిసిషన్ అయిన తర్వాత ఆటోమేటిక్ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నారా, బీజేపీ పార్టీ, వీళ్ళిద్దరి నుంచి ఎవరితో ఎక్కువ పోటీ ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే మాకు పోటీ ఉంటుంది. గవర్నమెంట్తోనే మాకు పోటీ. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తోనే పోటీ. బీఆర్ఎస్ అయిపోయింది. అంటే బీఆర్ఎస్ ఎక్కడ లేదంటారు తెలంగాణ? బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో అవుతుంది. పోటీ అనేది మాకు కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది. ఈ కాంగ్రెస్తో పోటీ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు మెజార్టీ స్థానాలు మేము కైవసం చేస్తాం. అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో మీరు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ అండ్ టీఆర్ఎస్, అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడ నుంచి ఉన్నారు. పార్టీ బలంగా ఉందా? మీరు ఎన్ని స్థానాలు కైవసం చేసుకోవచ్చు? మొన్న ఉత్తర తెలంగాణలో 6 ఎంపీ సీట్లకు 4 కైవసం చేసుకున్నాం. ఒకటి జైరాబాద్లో 18,000 చిన్న మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. పెద్దపల్లి కొద్దిగా ఎక్కువ మార్జిన్తో ఓడిపోవడం అంటే చాలా బలంగా ఉంది. గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మేము 38% మాకు ఓట్లు వచ్చినాయి. 38% అని ఆటోమేటిక్గా అది అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు సుమారు 4,56,000 ఓట్లు మొత్తం 42 కాన్స్టిట్యున్సీల్లో సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ను ఇంతమంది ఉన్న తర్వాత కూడా గెలుచుకున్నారంటే ప్రజలు దృఢంగా భారతీయ జనతా పార్టీని నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఊమి చేయకుండా మేము పోతూ ఉన్నాం. ఎందుకంటే రైతుల విషయంలో తీసుకో, తర్వాత ఏదైనా మేక్ ఇన్ ఇండియా విషయంలో తీసుకో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తీసుకో, తర్వాత రోడ్ల విషయంలో తీసుకో. రోడ్లు చూడండి మీరు ఎంత మంచిగా బాగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేస్ 75 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 150 ఎయిర్పోర్ట్లు చేసి రోడ్ల తెలంగాణ రోడ్ల విషయాన్ని తీసుకుంటే 2200 కిలోమీటర్లు ఉన్నది, 5760 కిలోమీటర్లు అయింది. అరే సుమారు 12 లక్షల కోట్లతోని కాంగ్రెస్ ఏది తెలంగాణను వెచ్చించి ఈరోజు డెవలప్మెంట్ చేసిన ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒకటి కంకణం కట్టుకొని అవినీతి లేకుండా డెవలప్మెంట్ మీద పోతే ప్రపంచాందాన్ని పోటీ పెడతా ఉన్నాం. ఈరోజు ప్రపంచాందాన్ని పోటీ పెడితే 4వ దేశం కింద ఉన్నాం. రాబోయే రోజుల్లో 3వ దేశం కింద వస్తాం. 2047 కల్లా నంబర్ 1 దేశం కావాలని
కంకణం కట్టుకొని ఉన్నాం. అందుకోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఏదైతే ఉందో ఆ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరు మన దగ్గర ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కలపాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకో ప్రతి ఒక్కరికి ఉపాధితో పాటు వాళ్ళకు మంచి ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు మోదీ గారు కంకణం కట్టుకొని పనిచేస్తారు. ఇప్పుడు మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రావాల్సిన బిల్లులు రావట్లేదు, వాళ్ళు అప్పులలో కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే కొత్త సర్పంచ్లు వస్తే మాకు పాత బకాయిలు కూడా రావు అనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మేము ఆ రోజు కూడా మేము గతంలో వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. వాళ్ళకు పేమెంట్ వచ్చినంత వరకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఉత్తర తెలంగాణలో కూడా మేము పుంజుకున్నాం. బీజేపీ కూడా మాకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీలు కూడా 2 ఎమ్మెల్సీలు కూడా మేము గెలుచుకున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడిందనే దీంతో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కూడా మేమే కైవసం చేసుకుంటామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శశికాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్.